ఈ అకౌంటబిలిటీ అంటే ఈ ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉంది సార్? అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, వీళ్ళందరికీ మీరేవైతే పథకాలు అందజేస్తున్నారో వాళ్ళందరికీ చేరుతున్నాయి అనటానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఏమైనా ఉందా? ఒక అకౌంటబిలిటీ ఉందా? అసలు ఒక ప్రతి క్లియర్ విషయంలో కట్. అకౌంటబిలిటీ, ప్రతి విషయంలో అకౌంటబిలిటీ స్టార్టింగ్ ఫ్రమ్, అదే నేను చెప్పింది, ఎప్పుడు లేనటువంటిది. పంట ఏమి వేసాము దానికి సంబంధించినటువంటి ఈ క్రాప్ బుకింగ్ జరిగిపోయింది. ఈ క్రాప్ బుకింగ్ జరిగిపోయింది అంటే వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి రైతు భరోసా వేసేస్తున్నాం. ఆ వేసే క్రమంలో 13,500 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారో, కొంత పిఎం కిసాన్ కింద ఒక 6,000 వస్తే, రైతు భరోసా కింద 7,500 భరిస్తే, ఈ కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదు, అనుభవదారులకు రూపాయి కూడా ఇవ్వదు. అదేవిధంగా దేవాదాయ భూములు చేసుకునేటువంటి వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వదు. అటవీ హక్కుల చట్టం ఉన్నటువంటి వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వదు. ఈ అటవీ హక్కులకు సంబంధించి కానీ, దేవాదాయ భూములకు సంబంధించినటువంటి కానీ, అనుభవంలో ఉన్నటువంటి భూములను సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ, కౌలుదారులకు కానీ మొత్తం ఈ 13,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఇదేదో నెగటివ్ ప్రచారం ఒకటి రావాలి, ఈ రైతులకు సంబంధించి ఎక్కువ దృష్టి పెడుతున్నారు, రైతుల్లో వీళ్ళ మైలేజ్ పెరుగుతుంది, గ్రాఫ్ పెరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమాభిమానం ఉండకూడదు, వాళ్ళు ఏదో ఒక విధంగా రైతులకు సంబంధించి మీకు ఇది మంచి జరగలేదనేటువంటి ఒక మైండ్ సెట్లోకి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ఈ ప్రభుత్వంకి వ్యతిరేకంగా మరలించాలనేటువంటి ప్రయత్నం, అది సాధ్యమయ్యేటువంటి పనే కాదనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. రైతు అనగానే మనకి కొన్ని దశాబ్దాలుగా ఒక ఇమేజ్ ఉంది సార్ మన కళ్ళ ముందు. ఒక చిరిగిపోయిన బట్టలు వేసుకొని, బక్క చిక్కిపోయి, తిండి సరిగ్గా లేక, ఈ రకమైన ఇమేజ్ బయట అలాగే ఉంది, సినిమాల్లో కూడా అలాగే చూపిస్తారు. ప్రతి చోట రైతు అనగానే దిస్ ఇస్ ద ఇమేజ్. అంటే వాళ్ళు ఎప్పటికీ పేదరికంలోంచి బయటికి రారా అన్న ఒక క్వశ్చన్ మార్క్. రెండోది, కేవలం రైతు అనగానే ఒక మొగ రైతులే ఉన్నారా? ఆడవాళ్ళు కూడా ఈ మధ్య చాలామంది రైతులుగా వస్తున్నారు, ఎంతో అద్భుతంగా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఆ గుర్తింపు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంది అంటే ఏం చెప్తారు మీరు? అయితే రైతు అనేటువంటి వాడు లాభ నష్టాలు అనేటువంటివి బేరీజు వేసుకోకుండా, నష్టపోయినా సరే మనం ఖాళీగా ఉండకూడదు, నష్టం వస్తుందన్నా సరే ఖాళీగా ఉండకూడదు, ఈ సమాజానికి పట్టెడు అన్నం పెట్టాలనే తాపత్రయపడేటువంటి వాడు రైతు. రైతు అనేటువంటి వాడు లేకపోతే 3 పూట్ల మన నోట్లోకి వేళ్ళు వెళ్ళవు. అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిని చేసేటువంటి రైతు పట్ల అంకిత భావంతో ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం. కాబట్టి ఈ రైతుకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. రైతు జీవన శైలిలో కూడా సాధారణ పౌరుడి శైలిలో ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, అదేవిధంగా ఈరోజు మార్పులు తీసుకురావడం జరిగింది. మహిళా రైతుల దగ్గరకు వస్తే, ఈరోజు రైతులకి ఏ విధంగా అయితే మనం అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తున్నామో, మహిళా రైతుల విషయంలో కూడా మహిళా రైతులకేమి వివక్షత చూపించడం లేదు, మహిళా రైతులు కూడా అన్ని అందిస్తున్నాం. దీనికి తోడుగా ఏదైనా సరే రైతు కుటుంబం నిద్రలేస్తే మహిళ పురుషుడు ఇద్దరు కలిసి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాడు. అందుకనే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఏదన్నా అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలి అంటే ఎవ్వరు కూడా మహిళా రైతుల పేరిట ఇస్తున్నాం తప్ప మగవారి పేరిట ఇవ్వడం లేదు. కాబట్టి ఒక విధంగా మహిళలకి గతంలో కన్నా ఈరోజు ప్రాధాన్యతని ఎక్కువ ఇచ్చాం అనేటువంటిది ధైర్యంగా చెప్పగలిగినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. రైతుల ఆర్థిక పరిస్థితి, వాళ్ళ స్థితిగతులు ఎప్పుడు మెరుగుపడతాయండి? రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది అనేక మల్టిపుల్ ఫ్యాక్టర్స్, అనేక రకాలైనటువంటి, మనం ముందు మాట్లాడుకున్నట్టుగా తనకున్నటువంటి భూమి యొక్క సారవంతం, తనకున్నటువంటి నీటి లభ్యత, తనకు వచ్చేటువంటి నీరు, తాను పండించేటువంటి పంట, ఆ పంటకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర, ఆ మార్కెటింగ్లో ఆ పంటకు సంబంధించి. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర మనం ముందే మాట్లాడుకున్నట్టుగా గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఈరోజు చెప్తుంది. అనేక పంటలకి, ఈరోజు మిర్చికి కానీ, పసుపుకి కానీ, వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయనటువంటి పంటలకి, 6 పంటలకి, ఉద్యానవన పంటలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించాం. మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ఈరోజు ఎవరైనా సరే ఈ ధాన్యానికి సంబంధించి కానీ, పంటకు సంబంధించి కానీ రేటు పడిపోతుంది అంటే వెంటనే మార్కెట్ జోక్యం చేసుకుంటున్నాం. రైతుల దగ్గర నుంచి అన్ని పంటలు, ఏ పంట అయితే ఉందో ఆ పంటలు కొనుగోలు చేస్తున్నాం, నష్టాన్ని భరిస్తున్నాం, అన్నిటిని భరించే రోజు రైతులకు అండగా నిలుస్తున్నాం. 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. దాని ద్వారా 3,000 కోట్ల రూపాయలు కాదు కదా, ముఖ్యమంత్రి గారు చెప్పేది 6,000 కోట్ల రూపాయలైనా సరే రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలులో మీరు వెనకాడకండి అని చెప్పడం జరిగింది. ఈ ఫలితాలన్నిటి వల్ల రైతుల యొక్క జీవన ప్రమాణాలు కానీ, వాళ్ళకు వచ్చేటువంటి లాభాలు కానీ మెరుగుపడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో నేను వీటన్నిటిని అధిగమించి రైతు అనేటువంటి వాడు తనకి గిట్టుబాటు ధర పొందడానికి కానీ,
పంటలకు సంబంధించినటువంటి మనం ముందు మాట్లాడుకున్నట్టుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైనటువంటి తీసుకోవడానికి కానీ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. దీనిలో ప్రధానమైనటువంటిది ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఉచిత పంటల బీమా తీసుకొచ్చాం. ఉచిత పంటల బీమా తీసుకొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఒక వంతు భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది, రైతు ఒక వంతు భరించాలి. ఇంతవరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించినంత వరకు కేంద్ర ప్రభుత్వం వాటా, రాష్ట్ర ప్రభుత్వం వాటా భరించేవాడు, రైతులు ముందుకొచ్చి వాటా భరించాలి. కానీ రైతులు చాలామందికి అవగాహన లేదు. ఎంతమందికి ఇచ్చారు? ఎవడైనా క్రాప్ లోన్ తీసుకుంటే ఆ క్రాప్ లోన్ రికవరీ చేసుకోవడానికి ఆ బ్యాంక్ అధికారులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బ్యాంకు వాళ్ళ చేత ఇన్సూరెన్స్ కట్టించేది. ఈరోజు మనం ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఉచిత పంటల బీమా ద్వారా రైతు అనేటువంటి వాడు రూపాయి చెల్లించాల్సినటువంటి అవసరమే లేకుండా పండించినటువంటి పంట ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన వెంటనే రైతు కట్టాల్సినటువంటిది ప్రభుత్వం కడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు చెప్పడం జరిగింది. ఏమని? కొంతమంది వెబ్లాండ్లో లేనటువంటి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు, వాళ్ళందరికీ మేము ఇవ్వము కాబట్టి అనంటే యూనివర్సలైజేషన్ కింద ముఖ్యమంత్రి గారు పంట వేసుకునేటువంటి ప్రతి రైతుకి ఇవ్వాలి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కట్టేటువంటి దాంట్లో భారం 1/3 వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఆ 1/3 వంతు కూడా మాకు అవసరం లేదని మొట్టమొదటిగా 100% అంటే రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యమని రైతులకు కట్టాల్సినటువంటి వంతు, రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం, కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం, ఈ 3 నేనే భరిస్తా. రైతులకు యూనివర్సలైజేషన్ కింద మీరు ఇచ్చేటువంటి కవరేజ్ సరిపోవటం లేదు, దానివల్ల రైతులు నష్టపోతున్నారని 100% ఈరోజు భరించాడు. భరించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర విధానాన్ని చూసి ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం రైతులకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి మేము కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రైతుల నుంచి ఒత్తిడి వస్తుంది. అందరూ నిద్రలేస్తే మెమోరాండం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అది ఈరోజు ఆచరిస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆచరించలేకపోతున్నారు, మీరు ఆ విధంగా ఎందుకు పనిచేయలేకపోతున్నారు అని అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం కబురు పంపించింది. మేము మీ యూనివర్సలైజేషన్ ప్రకారం మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారితో నరేంద్ర సింగ్ తోమర్ గారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన చర్చలు జరిపి దానికి సంబంధించి మొత్తం ఈ దేశంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తిగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత మనం కోరినటువంటి విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మార్పులు చేర్పులు చేపట్టిన తర్వాత ఈరోజు దేశంలో ఉండేటువంటి ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఈరోజు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి భద్రత చేకూరింది. ఎన్నో కార్పొరేట్ సంస్థలు, ఎన్నో మ్యానుఫ్యాక్చరర్స్, గొప్ప పెద్ద సంస్థలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి ఒక అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్, రకరకాల ప్లాట్ఫామ్స్ని ఆసరా చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్కి వాళ్ళే ధర నిర్ణయిస్తున్నారు. ఎందుకండి దశాబ్దాలుగా రైతుల ప్రోడక్ట్స్ మాత్రం వాళ్ళకి గిట్టుబాటు ధర ప్రభుత్వాలే ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ ధర వాళ్ళు ఎందుకు నిర్ణయించకూడదు? వాళ్ళకి ఎంత ధర కావాలి, ఈ క్రాప్కి ఇంత ధర, ఇది మేము నిర్ణయించే ధర అని వాళ్ళు ఎందుకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎందుకు ఏ ప్రభుత్వం కల్పించలేకపోతుంది? రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత ఏమిటంటే మినిమం కనీస మద్దతు ధర. గిట్టుబాటు ధర అంటే రైతు నష్టపోకుండా, రైతుకి ఏదైనా నష్టం జరిగేటప్పుడు కనీస మద్దతు ధర. దాని మీద రైతు ఎంత పండించుకున్నటువంటి పంటకి ఎంత డిమాండ్ చేసినా దానికి సంబంధించినటువంటి ఏమి ఎక్కడ ఆంక్షలు లేవు. అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే చిన్న సన్నకారు రైతులు అయ్యారు. పాపం వీళ్ళు ఒక ఎకరాలో పండించుకున్నటువంటి పంటని మార్కెటింగ్ చేసుకోవాలంటే సౌలభ్యం కష్టం. దానికే మార్కెట్ కమిటీలు తీసుకొచ్చాం. ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ పెట్టాం. ఏ విధంగా అయితే అమెజాన్ లాంటివి మార్కెట్ చేయగలుగుతున్నాయి ఆ విధంగా ఈ ప్లాట్ఫామ్ అని చెప్పి ఇనాం పేరుతో మనం ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి. వీటన్నిటితో పాటు ఈ ప్రపంచంలో గ్లోబలైజేషన్ కానీ గ్లోబల్ మార్కెట్తో వాళ్ళు కాంపిటేట్ చేయడానికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ చిన్న రైతుల దగ్గర కొనడానికి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ని తీసుకొచ్చాం. ఆ ఎఫ్పిఓస్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఈ దేశంలో సంఘబంధాలను ఏ విధంగా అయితే మనం ఈరోజు తీసుకొచ్చామో ఆ స్థాయికి ఎఫ్పిఓస్ని కనుక మనం బలోపేతం చేయగలిగితే వాళ్ళు నేరుగా రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని మంచి రేటు కొనడం, వాళ్ళు నిలువ ఉంచుకోవడం, ఆ నిలువ ఉంచుకున్నటువంటి ప్రోడక్ట్ని అమ్ముకోవడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వ్యవసాయానికి సంబంధించింది ఇచ్చేసామని చేతులు దులుపుకోవడం లేదు. మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ పెట్టాం. గ్రామానికి సంబంధించి రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా గోడౌన్లు నిర్మిస్తున్నాం.
రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే గోడౌన్లో వాళ్ళు నిలువ ఉంచుకునేటువంటి సౌకర్యం కల్పించాం. ఓకే. దానితో పాటు రైతులకు సంబంధించి వాళ్ళు అమ్ముకునే దాని మీద బ్యాంక్ లోన్ ఇచ్చేటువంటి అవకాశం కల్పించాం. వాళ్ళు ఇచ్చినటువంటి దాని ఏదైతే పంటలు నిలువ ఉంచుకునేటువంటి దాని మీద. వీటన్నిటితో పాటు ఈరోజు ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది జరిగితే మనం రేట్లు పెరిగేటప్పుడు 2 రకాలైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకటి, ధరలు రైతుకి నష్టం జరగకూడదు, రైతుకు లాభం కలగాలి, కానీ మరలా వినియోగదారుడి మీద భారం పడకూడదు అనేటువంటిది ప్రధానమైనటువంటిది. మీరు ఉదాహరణకు చూస్తే చాలా ఉదాహరణలోనే ఒక ఉదాహరణ చెప్తాను. లాస్ట్ సీజన్లో మనం టమాటా చూసాం. టమాటా 148 రూపాయల వరకు వెళ్ళింది. అవును, ఇప్పుడు 20. 148 రూపాయలకు వెళ్ళినటువంటి టమోటా 148 రూపాయలకు వెళ్ళేటప్పుడు వినియోగదారుడి మీద భారం పడుతుంది. వినియోగదారుడు టమాటా కావాలంటే కష్టపడతాడు. ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది? అవును, మీరు రైతుకు తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇచ్చారు, ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ ఇచ్చారు, తప్పుకోవచ్చు. కానీ ఆ రోజు ప్రభుత్వం జోక్యం చేసుకుని వినియోగదారుడి మీద భారం పడ్డప్పుడు 148 రూపాయలకు కొని 50 రూపాయలకు మనం రైతు బజార్లో విక్రయించాం. ఆ నష్టాన్ని ప్రభుత్వం బుక్ చేసింది. నేను మదనపల్లిలో ఉన్నటువంటి టమాటా మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్. దానికి వెళ్ళాను నేను. అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, రైతులు అందరూ వస్తారు, అక్కడికి వేలాది మంది రైతులు వస్తారు. వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళు చెప్పినటువంటి మాట, ఇంతవరకు అనేక ప్రభుత్వాలు వచ్చాయి, టమాటా రేటు 50 దాటింది అంటే అందరు అధికారులు వచ్చేస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, మా మీద ఒత్తిడి తెస్తారు. లేదు, మీరు ఇంతకు మించి అమ్మాలనేటువంటి మాట అంటారు. అమ్మకూడదు మీరు ఇంతకు మించి అని చెప్పి మా మీద బలవంతం చేస్తారు, ఒత్తిడి తెస్తారు. సార్, నష్టం వచ్చినప్పుడు నష్టపోతున్నాం, లాభం వచ్చినప్పుడు అమ్ముకుంటామంటే లేదు, కుదరదు, మీరు ఇంతకే అమ్మాలి అని చెప్పి చివరికి మా తోటల దగ్గర కూడా ఆంక్షలు విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాకు ఎంత రేటు వస్తే మార్కెట్లో ఆ రేటుకు కొని నష్టాన్ని భరించి వినియోగదారుడికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని స్పష్టంగా మదనపల్లికి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్లో ఉన్నటువంటి రైతులు చెప్పడం జరిగింది. కాబట్టి అదే మరలా రైతుకు సంబంధించినటువంటి దాంట్లో 10 రూపాయల కన్నా తగ్గుతుందనగానే వెంటనే మార్కెట్లో కొన్ని రైతు బజార్ల ద్వారా వినియోగదారులకు అమ్మడం. అంటే రేటు పడిపోయినప్పుడు రైతులకు అండగా నిలవడం, రేటు ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగదారుడికి బాసటగా నిలవడం అనేటువంటిది 2 రకాలైనటువంటి ప్రయత్నాలు. అంటే రాష్ట్ర ప్రజల మీద ఈ రేట్లో వచ్చేటువంటి వ్యత్యాసాలు ఆ ప్రభావం చూపించకూడదు అనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు ఏ విధంగా మార్కెటింగ్ సౌకర్యం ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఇదే మెయిన్ సార్. ఈ మార్కెటింగ్ సౌకర్యం దగ్గరే వాళ్ళు చాలా అంటే నష్టపోతున్నారు, కుదేలైపోతున్నారు. ఎన్నో పంటలు కేవలం ఇంకా ప్రభుత్వ మినిమం ప్రైస్ మీద ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడల్లా రైతులు చాలా నష్టపోతున్నారు. అందుకనే ఎఫ్పిఓస్కి బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి, ప్రభుత్వం అండగా నిలుస్తుంది. నా అధీనంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి, మా ప్రభుత్వంలోనే ఉన్నాయి, మా ప్రభుత్వ రంగ సంస్థ. విరివిగా వాళ్ళకి లోన్స్ ఇస్తున్నాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం. వాళ్ళు చిన్న సన్నకారు రైతులు పండించినటువంటి కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళకు కొంతమంది వాల్యూ అడిషన్కి వెళ్తున్నారు, కొంతమంది నేరుగా రా ప్రోడక్ట్స్ అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఈరోజు దాదాపుగా మార్కెట్లో మా దగ్గర ఇంత ఉంది, మీకు కావాలంటే మా దగ్గర తీసుకోండి అని చెప్పి వ్యాపారుల్ని శాసించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్సీఆర్బి రిపోర్ట్ ఒకటి ఉందండి. ఆ రిపోర్ట్ ప్రకారం 2018-22 మధ్య 4564 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. మీరేమంటారు సార్? అంటే 3వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే నేషన్ వైడ్. ఇప్పుడు అది ఒక సర్వే చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్. వాళ్ళు వాస్తవం ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం 1200 మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉంది. రైతులు ఉంటారు, పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు. రైతు కూలీలు ఉంటారు. వీళ్ళు రైతు కూలీలు అనేటువంటి వాళ్ళకి వ్యవసాయం మీద వచ్చేటువంటి నష్టంతో వాళ్ళు ఏమీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సింది కూలీ, ఆ కూలీ ఏర్పాటైపోతుంది. వాళ్ళు రైతులకు సంబంధించి దాదాపుగా 70% మంది వ్యవసాయం మీదనే ఆధారపడతారు. వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు, రైతు కూలీలు. వీళ్ళ దీంట్లో సర్వేలో తేలింది ఏంటంటే ఆయన వృత్తి ఏంటి అంటే రైతు కూలీ. రైతు కూలీ అనేటువంటి దాన్ని కూడా ఆత్మహత్యల కింద వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది. దానివల్ల ఆ సంఖ్య పెరిగింది. సాధారణంగా మనకి సమాజంలో జరిగేటువంటి ఆత్మహత్యల్లో రైతు అనేటువంటి వాడు కూడా ఒకడనేటువంటిది మరిచి రైతు కానీ రైతు కూలీ కానీ ఆత్మహత్య చేసుకున్నటువంటి వెంటనే వ్యవసాయ విధానాల వల్ల రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది ఒకటి ప్రేరేపణ మొదలైంది. ఎందుకు జరుగుతాయి, ఎందుకు జరగాల్సినటువంటి అవసరం ఉంది? రైతు భరోసా ఇచ్చిన దానికి రైతు ఆత్మహత్య చేసుకుంటాడా? ఉచిత పంటల బీమా ఇచ్చిన దానికి రైతు ఆత్మహత్య చేసుకుంటాడా? అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దానికి రైతు ఆత్మహత్య చేసుకుంటాడా? ఆర్బీకేలకు తీసుకొచ్చిన దానికి రైతు ఆత్మహత్య చేసుకుంటాడా? విత్తనం నుంచి విక్రయం వరకు ఈరోజు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు రైతు ఆత్మహత్య చేసుకుంటాడా? దేనివల్ల రైతు ఆత్మహత్య చేసుకుంటాడు? కాకపోతే ఆ రైతు ఆత్మహత్యలు అనేటువంటి దాన్ని ఏదో ఇచ్చినటువంటి సర్వేని వక్రీకరించి ఇదో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచాం. వెంటనే వాటికి సంబంధించి ఎక్కడన్నా రైతు నిజంగా ఆత్మహత్య జరిగితే, రైతులకు నష్టం వస్తే వ్యవసాయంలో వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో
బకాయిలు పెట్టిపోయినటువంటివి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో ఆ బకాయిలు 5 లక్షల రూపాయలు ఇవ్వాలంటే రైతులకు ఆ బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాదాపుగా 400 చిల్లర మంది 473 మంది రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో ఆ కుటుంబాలకి కూడా 5 లక్షల రూపాయల నష్టపరిహారం, బకాయిలు కూడా నష్టపరిహారం అందించడం జరిగింది.